నామమునకును భూరాజులందరూ నీ మహిమకును భయపడెదరు. ఏలయనగా యెహోవా సీయోనును కట్టియున్నాడు, ఆయన తన మహిమతో ప్రత్యక్షమాయెను. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. చాలు, థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుందాం. అవకాశం ఉన్నవారు మోకరిద్దాం. అనుకూలత ఉన్నవారు చక్కగా మోకరించి ప్రార్థన చేసుకోండి. పెద్దవాళ్ళు తలలోంచి ఎక్కిపిస్తారు. మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ పాదములకు నమస్కరించి పూజిస్తూ ఉన్నా ప్రభువా, మీ పాదముల యొద్ద సాగిలపడి స్తుతిస్తూ ఉన్నాను. మీరు అనుగ్రహించిన ఈ మంచి సమయమును బట్టి స్తుతిస్తూ ఉన్నాను ప్రభువా. నారాయణ, ఆశీర్వాదమ్మ బిడ్డలను బట్టి స్తోత్రాలు. ఎన్నో భయంకరమైన దుఃఖకరమైన పరిస్థితుల నుండి బిడ్డలను ఆదరించారు, కాపాడారు. ఎన్నో మేలు చేశారు నాయన, అందుకై స్తుతులు చెల్లిస్తున్నా. అలాగే అమ్మాయిని స్వస్థపరిచినందుకు స్తోత్రములు. తన కుమారుడి విషయంలో కూడా మీరు చేసిన మేళ్ళకై వందనాలు. ఈ రాత్రి మీ సింహాసనము నుండి నన్ను మమ్మలను దర్శించండి. పెద్దపల్లి నుండి ఇంకా పలు స్థలాల నుంచి బిడ్డలను సమకూర్చినందుకు స్తోత్రములు. మీ వాక్యం కొరకు ఎదురు చూస్తున్నాం ప్రభువా. చాలా సంవత్సరాల తర్వాత తిరిగి ఈ రీతిగా ఈ చక్కని ప్రార్థన ఏర్పాటు చేయుటకు మీరు ఇచ్చిన కృపకై వందనాలు. పరలోకం నుండి నన్ను మమ్మలను దర్శించండి. మీ దివ్యమైన స్వరమును వినిపించండి. మీ దివ్యమైన స్వరూపమును చూపించండి. ఘనతయు మహిమయు ప్రభావములు మీరు మాత్రమే పొందుకోండి. మీరు తప్ప ఇంకెవరు కనపడకుండా సహాయం చేయండి. మిమ్మల్ని స్తుతించుచు ఆరాధించుచు మిమ్మల్ని మహింపరుస్తూ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తుతులతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరు కూర్చోండి. బాబు, నువ్వు కూడా కుర్చీ వేసుకుని కూర్చో. అదే ఇక్కడ అక్కడ కింద కూర్చున్నావు అంటే అటు ఇటు జరిగినప్పుడు మళ్ళీ పద్దాలు తిప్పుతూ ఉండాలి. కుర్చీ వేసుకో, పర్లేదు, అది వేసుకో. 103వ కీర్తన మొదటి వచనం చదువు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. సువార్త 12వ అధ్యాయం 14వ వచనం చూడండి. ఆయన ఓయి మీ మీద తీర్పరిగానైనను పంచిపెట్టువానిగానైనను నన్నెవడు నియమించునని అతనితో చెప్పెను. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త పడుడి. మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. చాలు, నేను మీకు 2 వర్తమానాలు చెప్తాను త్వరగా. ప్రభువుని స్తుతించుచున్న దావీదు, అది 103వ కీర్తన. ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాడు. 103వ కీర్తన అందరికీ చక్కగా పరిచయం. దేవుడు ఏదైనా మేలులు చేసినప్పుడు, కుటుంబంలో ఏదైనా ఆశ్చర్య కార్యాలు జరిగినప్పుడు ఇలాగే కృతజ్ఞత కూటము, స్తుతి కూటం పెట్టుకున్నప్పుడు తప్పనిసరిగా 103వ కీర్తన చదువుతారు కదా. నేను కొంచెం 103వ కీర్తన గురించి చెప్తాను. 103వ కీర్తన చదువుతారు కానీ 102వ కీర్తన చదవరు.
అయితే నేను ఈ రాత్రి 102వ కీర్తనలో కూడా చదివించాను. 103వ కీర్తనకు ముందు ఏ కీర్తన ఉంది? 102. మానవ జీవితం 102. 102లో ఉన్న మనిషిని 103లోకి దేవుడు నడిపించాడు. 102లో ఉన్న మనిషి ఎట్లా ఉన్నాడు చూడండి, 6వ వచనం చూడండి. నేను అడవిలోని గూడబాతును పోలియున్నాను. నేను అడవిలోని గోడబాతును పోలియున్నాను. పాడైన స్థలములలోని పైడి కంటె వలెనున్నాను. పాడైన స్థలముల్లో పైడ కంటి వలె ఉన్నాను. రాత్రి మెలకువగా నుండి ఇంటి మీది ఒంటిగానున్న పిచ్చుక వలెనున్నాను. ఇంటి మీద ఒంటిగా ఉండి పిచ్చుక ఏడుస్తున్నట్లుగా నేను ఏడుస్తూ ఉన్నాను. దినమెల్లా నా శత్రువులు నన్ను నిందించుచున్నారు. నా చదువు. మీద వెర్రి కోపము గలవారు నా పేరు చెప్పి శపింతురు. నీ కోపాగ్నిని బట్టి నీ ఆగ్రహమును బట్టి బూడిదను ఆహారముగా భుజించుచున్నాను. 102వ కీర్తనలో బూడిదను ఆహారముగా భుజించున్న దావీదు అంత దుఃఖంలో ఉన్నాడు. 102 తర్వాత నా పానీయముతో కన్నీళ్లు కలుపుకొనుచున్నాను. తాను పానీయంతో ఏం కలుపుకుంటున్నాడు? కన్నీళ్లు కలుపుతున్నాడు. అంత దుఃఖకరమైన పరిస్థితి అది 102. మీ జీవితంలో భయంకరమైన దుఃఖకరమైన పరిస్థితులు వచ్చి ఉండవచ్చు. చాలా భయంకరం. ఇంత ఘోరమైన స్థితిలోకి ఎవరు ఉండరేమో దావీదు రాసినంత ఘోరమైన స్థితిలో. ఎందుకంటే తనకు ఆహారం లేదు, బూడిదనే ఆహారంగా భుజిస్తున్నాడట. తాను మంచినీళ్ళు తాగితే ఆ మంచినీళ్ళతో ఏం కలుపుకుంటున్నాడు? కన్నీళ్లు కలుపుకుంటున్నాడు. అంత భయంకరమైన బాధగా ఉన్నాడు. ఇక్కడ దావీదు దగ్గరికి వెళ్ళి అడిగిదాం, అయ్యా 102లో అంత భయంకరంగా ఏడుస్తూ ఉన్నావు కదా, అంత భయంకరంగా కృంగిపోయావు కదా, 103లోకి ఎట్లా వచ్చా? నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించు. బాబోయ్, అంత గొప్పగా ఎట్లా స్తుతిస్తున్నావయ్యా అని అడగండి. ఆయన చెప్తాడు. ఇది ఒక అర్థం కాని వర్తమానం. మీలో కొంతమంది పెన్ను కాగితం ఉంది కదా, పుస్తకాలనే రాసుకోండి, చెప్తాను. 102 నుంచి 103కి వంతెన, అది నా ప్రసంగం. A bridge between 102 and 103. 102లో ఉన్న మనిషి 103లోకి ఎట్లా వస్తారు? ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. మీరు అబద్ధం ఆడుకుని చెప్పలేదు. మీరు 102లో ఉన్నారా, 103లో ఉన్నారా? మీరు అందరు 108లో ఉన్నాం అంటారేమో. లేకపోని గొడవ. మరి కొంచెం ఇది వెనక్కి జరుగుతుంది, టేబుల్ ఇటు జరుగుతాం నేను. ఓకే, చాలా 102లో ఉన్న మనిషి 103లోకి ఎలా రాగలరు? కొంచెం ముందుకు జరిగింది అమ్మా, కొంచెం ముందుకు జరిగింది. థ్యాంక్ యూ, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు పెద్ద అనుమానం ఉంది. నేను నిజంగా కూరగాయలు వచ్చానా? పెద్ద యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభుని స్తుతి. మహోన్నతుడా నీ
కొంచెం అటు ఇటు తిరుగుతున్నారు. కొద్దిసేపు 102 అంతేనమ్మా. 102లో ఉన్న దావీదు ఏం చేస్తున్నాడు? భయంకరంగా ఏడుస్తున్నాడు కదా. తన పానీయంతో ఏం కలుపుకుంటున్నాడు? కన్నీరు. తనకి భోజనం కూడా లేదు. ఏంటన్నమాట? బూడిదను భుజిస్తున్నాడు. ఎవరూ ఆదరించేవాడు లేరు. ఇంటి మీద ఒక పిచ్చుక గోడ బాతు ఒక కాలు మీద నిలబడుతుంది, ఒక కాలు పైకి ఎత్తి అంటూ ఉంటుంది. అట్లా ఏడుస్తూ ఉన్నాడట. ఎవరు ఆదరించేవాడు లేరు. అయితే 102లో ఉన్న మనిషిని దేవుడు ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? 103. బాబోయ్, ఒక మనిషి, దుఃఖంలో ఉన్న మనిషి, అంగలార్చే మనిషి 103లోకి, స్థుతిలోకి ఎట్లా రాగలడు? నేను 4 బ్రిడ్జిలు చెప్తాను. ఓకే, 4 బ్రిడ్జెస్. అది చెప్పకముందు 103 చెప్తాను కొంచెం. ఒక రాత్రి దావీదు సడన్గా లేచాడట. లేచి తన ప్రాణంతో అన్నాడంట, నా ప్రాణమా అన్నాడంట. ప్రాణం అడిందంట. ఏంటి సంగతి అనిందంట ప్రాణం. ఎవరితో? నా ప్రాణమా లేచి దేవుణ్ణి స్తుతించు అన్నాడంట. ఎవరు? దావీదు. ఎవరిని? ప్రాణం అనిందంట. నోరు మూసుకొని పండుకో, అలసిపోయాను నేను, నాకు ఓపిక లేదని అన్నాడు. ఎవరు? ప్రాణం. ఎప్పుడైనా మీరు మీ ప్రాణంతో మాట్లాడుకున్నారా? లేదా? మాట్లాడుకోండి. అప్పుడు నా ప్రాణమా నీకేమన్నా ఇది న్యాయమేనా? దేవుడు ఇన్ని మేలు చేస్తే ప్రభువుని స్తుతించకుండా నిద్రపోతున్నావు అన్నది. అప్పుడు ప్రాణం అడిగిందంటే ఏం మేలు చేశాడు అన్నది. అప్పుడు నేను చెప్తాను, రాసుకో అన్నాడంట. అప్పుడు ఆ రాత్రి ప్రాణం రాసుకుందంట. అది కీర్తన. అర్థమైందా? నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో. ఎందుకు ఈ మాట అన్నాడు? మీరు అబద్ధం ఆడుకుని చెప్పండి. ఉపకారాలు ఎక్కువ జ్ఞాపకం చేసుకుంటావా, బాధలు ఎక్కువ జ్ఞాపకం చేసుకుంటావా? అందుకే మనలో స్తుతి రాదు. 90 ఉపకారాలు చేశాడు అనుకో, ఒక్క చిన్న శ్రమ వచ్చిందనుకో, ఏది ఎక్కువ జ్ఞాపకం చేసుకుంటా? ఒక్క బాధ జ్ఞాపకం. చూడండి, వారం అంతా నాన్ వెజిటేరియన్ పెట్టారనుకో ఇంట్లో అమ్మగారు, ఒక్క పూట పచ్చడి పెట్టారనుకో, ఏది ఎక్కువ జ్ఞాపకం చేసుకుంటారు? ఎప్పుడు ఈ కొంపలో పచ్చడి అంటారు రోజంతా, వాళ్ళు వారం అంతా. అట్లాగే మనం కూడా దేవుడు చేసిన మేలును జ్ఞాపకం చేసుకోము. ఏదో జీవితంలో ఎదురైన చిన్న శ్రమను జ్ఞాపకం చేసుకుంటాం. దావీదు అన్నాడు, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని. ఉపకారం అంటే అర్థం ఏంటి? మరి ఒక దైవ సేవకుడు అన్నాడు, ఉపకారం అంటే ఉప్పు ప్లస్ కారము అన్నాడు. అది కూడా కరెక్టేనంటారా? ఉపకారం అంటే ఉచితముగా చేసే మేలు, ఏమీ లేకుండా, అది ఉపకారం. ఏం మేలు చేశాడు అని అడిగిందంట ప్రాణం. ఎవరిని? 5 మేలు చేశాడు. అది 5 చెప్పాడు. మొదటిది, నా ప్రాణమా జ్ఞాపకం చేసుకో. అదేంటంటే మొదటిది, నీ దోషములన్నీ క్షమించేవాడు. నా ప్రాణమా ఒకసారి ఆలోచించు. నువ్వు చిన్నప్పటి నుంచి ఎన్ని పాపాలు చేశావు, ఎన్ని ఘోరమైన పనులు చేశావు. అసలు నిన్ను క్షమించడానికి ఏమైనా కారణం ఉందా? అయితే నీ దేవుడు ఏం చేశాడు? నీ దోషములన్నింటినీ ఉపకారములలో అన్నిటికన్నా గొప్ప ఉపకారం ఏంటో తెలుసా? క్షమాపణ. మన పాపములను క్షమించాడు. మన పాపముల కొరకై ఆయన గొప్ప వెలను చెల్లించాడు. ఆయన ప్రాణమును పెట్టాడు. ఆయన పరిశుద్ధ రక్తం మన కొరకు ఏమైంది? ప్రవహించింది. ఆయన చేసిన గొప్ప మేలేంటో తెలుసా? గొప్ప కార్యం ఏంటో తెలుసా? ఆయన ఉచితముగా మన పాపముల కొరకు ఆయన ఏం చేశాడు? ఆయన సిలువలో వేలాడాడు. ఆయన రక్తమంతయు కార్చాడు.
అది ఆయన చేసిన ఉపకారములలో మొదటిది. రెండవది, నీ సంకటములన్నీ చదువమ్మా చదువు. అక్కడ ఒక గొప్ప మాట ఏంటంటే, జాగ్రత్తగా చదువు. మళ్ళీ చదువు తల్లి, మళ్ళీ. నా ప్రాణమా చదువు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. చదువు. నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. మరే అందరు చెప్పండి. నేను వాక్యం చెప్పిన తర్వాత, నేను వాక్యం చెప్పుకుంటూ బాబు అంటే సము, ఆయన బాబు వాక్యం చెప్తూ ఈ మాట అన్నాడు. అది నాకు బాగుంది. అన్నిటినీ చెప్పండి, అన్నిటినీ దేవుడు అన్నాడంట, నేను కొన్నే క్షమిస్తాను అన్నీ క్షమించను అన్నాడంట. అనలేదంట. ఆయన అన్నిటినీ తర్వాత అన్నిటిని అన్నింటిలో చెప్తాను. దోషములన్నింటినీ, 2 రోగములు అన్నిటినీ. ఏదైనా మీరు పెద్ద ఆసుపత్రికి వెళ్ళారనుకో, వాళ్ళు ఏమంటారు, కొన్నే చేస్తాము, ఇది మా దగ్గర కుదరదు, వేరే చోటుకి వెళ్ళంటారు. కానీ ప్రభు నీ దోషములన్నిటినీ, తర్వాత నీ సంకటములన్నిటినీ, తర్వాత ఇంక చాలా వచనాలు మీకు చూపిస్తాను, నీ శ్రమలన్నింటి నుండి విడిపించువాడు. ఈ దీనుడు మొరపెట్టగా ఆయన తన శ్రమలన్నిటి నుండి విడిపించాడు. దెన్ 4వది, నీ అవసరతలన్నీ తీర్చేవాడు. నీ ప్రతి సమస్యను తీర్చు. అన్నింటినీ అన్న మాట చాలా గొప్ప మాట. ఏ వ్యక్తి అన్నింటినీ చేయలేడు, ఏ వ్యక్తి అన్నింటినీ ఇవ్వలేడు. అయితే నీ దేవుడు అన్నిటినీ తీర్చువాడు, అన్నిటినీ నుండి విడిపించువాడు, మిమ్మలను ఉన్నతంగా లేవనెత్తు దేవుడు. ఆయన మహోన్నతుడైన దేవుడు. ఆయన మొదటిది, నీ దోషములన్నీ క్షమించువాడు. 2, నీ సంకటం, నీ రోగములన్నిటినీ కుదుర్చువాడు. 3వది, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించు. ఇది చాలా ముఖ్యం. మామూలుగా బాగున్న వాళ్ళు ఊరికినే చనిపోతున్నారు కదా, చక్కగా తిరుగుతున్న వాళ్ళు సడన్గా చనిపోతున్నారు కదా. నా ప్రాణమా, నువ్వు ఎప్పుడో వెళ్ళిపోయేదానివి, ఆదరణ పోవటం కూడా అయిపోయేది. వాటికి సమాధిలో నుండి నీ ప్రాణాన్ని ఏం చేస్తున్నాడు, మోచించు. అది 3వది. కరుణా కటాక్షములను కిరీటముగా ఉంచుచున్నాడు. అది 4వది, చాలా గొప్పది. నీ తల మీద ఎలాంటి కిరీటం పెట్టాడు? కరుణ కటాక్షములు నీ తల మీద కిరీటముగా ఉంచాడు. దెన్ 5వది, పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. 5వది, నిన్ను నూతన పరుస్తాడు. మేలుతో నీ హృదయాన్ని ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. ఈ 5 దీవెనలు డబ్బుతో కొనలేరు, పలుకుబడితో సంపాదించుకొనలేదు. ఎవ్వరూ ఏ విధముగా కూడా మానవునికి ఇవ్వలేరు కదా. క్షమాపణ ఎవరు ఇవ్వగలరు? ఏ డబ్బుతో మనం పర్చేస్ చేయగలము? దెన్ రెండవది ఏం చెప్పాను? నీ సంకటములన్నీ ఎవరు తీర్చగలరు? ఎట్లా కుదురుతుంది? దెన్ 3వది సమాధిలో నుండి ఎవరు విడిపించగలరు? ఆ తర్వాత కరుణా కటాక్షములు నీ తలపై ఎవరు ఇవ్వగలరు? దెన్ 5వది, నీ యవ్వనమును తృప్తిపరుస్తూ మేలుతో నిన్ను తృప్తిపరిచే దేవుడు ఎవరున్నారు? ఇవి కేవలం ఆయన ఉచితముగా అనుగ్రహించేవి. కాబట్టి నా ప్రాణమా, ఇన్ని మేలు అనుభవించి బాగా తిని దుప్పటి కప్పుకొని నిద్రపోతున్నా ఏమన్నా న్యాయమేనా? లేచి స్తుతించు అంటున్నాడు. నీకు అర్థమైందా? నా ప్రాణమా, అప్పుడు ప్రాణం లేచి కూర్చుందంట. అప్పుడు 103వ కీర్తనలో ఏమన్నాడంటే, ఆయన కృపా సమృద్ధి గల దేవుడు. నేను కృప యొక్క 3 కోణాలు చెప్తాను. మొదటి కోణం,
ఆయన కృపా సమృద్ధి గల దేవుడు. 8వ వచనం చదువుమా. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, ఆ, కృపా సమృద్ధి గలవాడు. మొదటిది ఆయన కృప సమృద్ధి అయిన కృప. కృప యొక్క 3 కోణాలు చెప్తాను, రాసుకోండి. మొదటి కోణము సమృద్ధి అయిన కృప. నువ్వు ఎంత ఘోర పాపివైనా ఆయన నిన్ను క్షమిస్తాడు. నిన్ను క్షమించే అంత సమృద్ధి అయిన కృప ఆయన నీకు అనుగ్రహిస్తాడు. కృపా సమృద్ధి గల దేవుడు. రెండవది 11వ వచనం చూడండి. 11. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఉమ్, ఆయన కృప అంత అధికముగా ఉన్నది. రెండవది ఉన్నతమైన కృప. ఈ 11, 12 వచనాలు చదివితే నాకు కొంచెం ఏడిపే వచ్చేస్తుంది. ఒక తండ్రి ఎంత భయంకరుడైన తండ్రి అయినా కొడుకును చూసి ఏం చేస్తాడు? జాలి పడతాడు. అట్లాగే ఆ మహాదేవుడు కొడుకులను చూసి జాలి పడినట్లు ఆయన మనల్ని చూసి అంట జాలి పడతాడండి. అర్థమైందా? ఆయన జాలి పడతాడు. ఆయన కృప అంత ఉన్నతంగా ఉంటుందట. దాని 3వ కోణం, ఆయన కృప యుగయుగములు ఉంటుందంట. 17వ వచనం 103:17. ఆయన నిబంధనను గైకొనుచు ఆ, ఆయన కట్టడలను అనుసరించి ఆ. నడుచుకొని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగయుగములు ఆయన నిలుచును. కృప యుగయుగములు నిలుచును. నిలుచును. 3 కోణాలు. మొదటి కోణము ఆయన కృప సమృద్ధి అయిన కృప. ఈ ఈ ఈ కృప ఎక్కడ దొరుకుతుందంటే, ఏం చూపిస్తుందంటే ఆయన సిలువను చూపిస్తుంది, క్రాస్. రెండవది ఉన్నతమైన కృప. ఈ కృప ఏం చూపిస్తుందంటే ఆయన సింహాసనాన్ని చూపిస్తుంది. అపరాధముల చేత పాపముల చేత చచ్చిన మనలను ఆయన లేవనెత్తి తన సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. అది రెండవది. దాని 3వది యుగయుగాలు ఉండే కృప. ఇదేంటంటే శాశ్వత కృప. యెషయా గ్రంథం 55:3 చూడండి. 55:3. చెవియొగ్గి నా యొద్దకు రండి, చెవి యొగ్గి నా ఎద్దుకు రండి, మీరు వినిన ఎడల ఆ, మీరు బ్రతుకుదురు. మీరు విని ఎడల బ్రతుకుతారు. నేను చదువు. మీతో నిత్య నిబంధన చేసేదను, నేను మీతో నిత్య నిబంధన చేస్తాను. చదువు. దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపు. ఇది శాశ్వత కృప, యుగయుగాలు ఉండే కృప. ఈ కృప ఎవరికి ఇస్తాడో తెలుసా? ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించే వారికి ఆయన కృప తరతరాలు ఉంటుంది. అది 103వ కీర్తన. బాబోయ్, ఎంత గొప్ప దేవుడు చూడండి. అక్కడ అంటున్నాడు 55వ కీర్తన 3వ వచనం. చెవియొగ్గి నా యొద్దకు రండి, చెవి యొగ్గి నా యొద్దకు రండి. మీరు ఏమన్నాడు తెలుసా? మానవుల్ని నా యొద్దకు రండి. చదువుమా. మీరు వినిన ఎడల మీరు మీరు బ్రతుకుదురు. విని ఎడల మీరేమవుతారు? బ్రతుకుతారు. చదువుమా. నేను మీతో నిత్య నిబంధన నేను చేసేదను, మీతో నిత్య నిబంధన చేస్తాను. దావీదునకు చూపిన శాశ్వత కృపను అది మీకు నన్ను చూపును. ఆశ్చర్యపరుస్తుంది. దావీదునకు చూపిన శాశ్వత కృప మీకు శాశ్వత కృప. ఏం కృప? శాశ్వత కృప. దావీదునకు చూపిన ఎవరికి ఇస్తాడంట? మనకి. మరి కొన్ని మాటలు ఉన్నాయి. దావీదునకు శాశ్వత సంతానం ఇచ్చాడు, దావీదునకు శాశ్వత కృపనిచ్చాడు. బాబోయ్, అది దేవుడు మనకి అనుగ్రహిస్తాడట కదా. కృప యొక్క 3 కోణాలు. ఇది చాలా అద్భుతమైనది. ఆయన కృపా సమృద్ధి గల దేవుడు. ఒక తండ్రి కొడుకు మీద జాలిపడినట్లు జాలిపడి ఉన్నతమైన సింహాసనం మీదకి మనల్ని తీసుకువెళ్ళే దేవుడు. ఆయన కృప ఉన్నతమైంది. 3వది ఆయన కృప యుగయుగములు ఉండేది. నేను ఇప్పుడు ఒక అస్సలైన అంశంలోకి వెళ్తాను. 102లో ఉన్న మనిషి 103లోకి ఎట్లా వస్తాడు? ఇది నా యొక్క ప్రశ్న. ఓకే, 102లో నుంచి నువ్వు 103లోకి రావాలంటే అందరి తలపైకి ఎత్తండి. నాకెళ్ళి చూడండి. ఈ 102కి 103కి మధ్యలో పెద్ద అగాధం ఉంది. దాన్ని దాటాలంటే పెద్ద హై జంప్ చేయాలి.
అర్థమైందా? 102లో ఉన్న మనిషి 103లోకి ఎట్లా వస్తాడంటే మొదటి పెట్టి చెప్తాను. మొదటి బ్రిడ్జి చూడండి, కీర్తన 6వ కీర్తన 6వ వచనం చూడండి. 102 నుంచి 103కి రావాలంటే బ్రిడ్జ్ నెంబర్ 1 చదువు. నేను మూలుగుచు అలసి ఉన్నాను, ఆ, ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు ఆ, నా పరుపు తేలజేయుచున్నాను. నా పరుపు తేల చేయించున్నాను. నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది. 102లోనికి నుండి నువ్వు 103లోకి రావాలంటే మొదటి బ్రిడ్జి కన్నీరు. నీ కన్నీళ్లతో నీ పాపాన్ని ఏం చేయాలి? ఒప్పుకోవాలి. అది కీర్తన 51వ కీర్తన చూడండి, మొదటి నుండి మళ్ళా. కీర్తన 51 మొదటి నుంచి. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణించుము. నీ వాత్సల్య బాహుల్యము చొప్పున ఆ, నా అతిక్రమములను తుడిచివేయుము. చదువుమా. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. ఆ, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. ఆ, నా అతిక్రమములు నాకు తెలిసేయున్నవి, ఉమ్, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. ఆ. నీకు కేవలము నీకే విరోధముగా నేను చూసారా? పాపము చేసి పశ్చాత్తాపం. ఉన్నాను. నువ్వు పాపములోనే ఉంటే 102 నీ గతి. దీనికి మంచి వచనం ఇంకోటి, 32వ కీర్తన 5వ వచనం. 32:5. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటి. ఇది చాలా ముఖ్యం. మీరు 102లో నుంచి 103లోకి రావాలంటే నువ్వేం చేయాలి? నీ పాపములు కప్పుకుంటే నువ్వు వెళ్ళలేవు. బాబు, అయ్యా, నేను కొంచెం ఏడుస్తూ చెప్పినా, మన క్రైస్తవ కుటుంబాల్లో ఉన్నటువంటి పెద్ద మైనస్ ప్రాబ్లం చెప్తాను. చాలామంది రక్షించబడతారు, కానీ మళ్ళీ బ్యాక్ స్లైడ్, వెనక్కి. నువ్వు ఇంకా వెనక్కి వెళ్ళావో ప్రమాదం. 102. సౌలు నీతిమంతుడే, కానీ దేవుని ఆజ్ఞను గైకొనకు ఏమైపోయాడు? అవిధేయుడైపోయాడు. దావీదు అవిధేయుడయ్యాడు, కానీ తన పాపములన్నీ ఏం చేశాడు? అది ముఖ్యం. నువ్వు అవిధేయతలో ఉన్నావు అంటే జాగ్రత్త సుమా, అది భయంకరమైన పరిణామాలకు దారితీస్తుంది. నేను ఈ రాత్రి కొంచెం భారంతో చెప్తున్నాను వాక్యం. ఏదో టైం పాస్ చేసుకోవటానికి నేను మీ ముందు నిలబడలేదు. చాలా కన్నీటితో చెప్తున్నాను. అమ్మా, నీవు ఇంకా 102 ఇంకా కన్నీళ్లతో దుఃఖములో పేరుకు క్రైస్తవుడిగా ఉండి ఏదో ప్రార్థన చేసుకుంటూ ఏదో నామకాభక్తితో గడిచిపోతుందా? నువ్వు ఇంకా అవిధేయతలో ఉంటే నీ కన్నీళ్లతో నీ పాపాన్ని ఏం చేయాలి? ఒప్పుకోవాలి. చూడండి, లూకా 7:36. లూకా 7:36. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలెనని ఆయనను అడిగాను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల ఆమె కన్నీళ్లతో ప్రభు యొక్క పాదాలు పడుతుంది. ప్రభు ఏమన్నాడు? అమ్మా, నీ పాపములు క్షమించబడి ఉన్నవి. వెంటనే 102 నుంచి ఎక్కడికి వెళ్ళిపోయింది? 103. ప్రభు ఎత్తుకురా, నీ కన్నీళ్లలో నుండి సంతోషంలోకి నడిపిస్తాడు. నీ కన్నీళ్లలో నుండి స్తుతిలోకి నడిపిస్తాడు. నీ భయంకరమైన దుఃఖమును సంతోషంగా మారుస్తాడు. నీ జీవితంలో ఉన్న భయంకరమైన మారాను మధురముగా మారుస్తాడు. ఏం చేయాలి? కన్నీళ్లతో నీ పాపం. నేను మీతో చెప్పిన, కొంచెం కఠినంగా మాట్లాడినా, నువ్వు పాపములు కప్పుకునే వ్యక్తివైతే చాలాసార్లు మందిరంలో ఎట్లా ఉంటారు తెలుసా? ఓ పాస్టర్ గారు లాగా
దాని వెనక జీవితం ఎట్లా ఉంటుంది? రహస్య జీవితం ఎలా ఉంటుంది? అవిధేయుడుగా అవిధేయురాలుగా ఉంటారు. పైకి బహిరంగంగా ఎలా ఉంటున్నావు? ఒక మంచి విశ్వాసిగా కనపడుతున్నావు. కానీ నీ 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 రహస్య జీవితంలో ఎట్లా ఉంటున్నావు? జాగ్రత్త, నీ పాపం నిన్ను పట్టుకుంటుంది. నీ అవిధేయత నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. ఆమె ఏడుస్తూ వచ్చింది అంతే. ఒక్క దెబ్బకి 102 నుంచి ఎక్కడికి వచ్చేసింది? దెన్ రెండోది 102 నుంచి 103కు రావాలంటే రెండో ప్రిన్సిపల్ చెప్పేసైనా బాబు, ఇది చాలా అద్భుతమైన ప్రిన్సిపల్. చూడండి, నేను ఇక్కడికి తీసుకొస్తాను. యోహాను సువార్త 11:39. యోహాను సువార్త 11:39. యేసు రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వాని సహోదరైన మార్త, ప్రభువా, అతడు చనిపోయి 4 దినములైనది గనుక ఇప్పటికి వాసన కొట్టునని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని. నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమ నాకెళ్ళి చూడండి. ఆమె అందరు తలకాయ పైకి ఇచ్చి నాకెళ్ళి చూడండి. ఈ 40 వచనానికి ముందు ఎట్లా ఉన్నారు? 102. 40 వచ్చిన తర్వాత 100. మీకు కరెక్టా కాదా? ఎవరు మాట్లాడట్లేదు, కోపంగా ఉన్నట్టున్నారు. దేంట్లో ఉంటాడు మనిషి? 102. ఎందుకంటే దుఃఖం, భయంకరంగా ఏడుస్తున్నారు ఇంట్లో వాళ్ళు. యేసయ్య మాటకి ఎప్పుడైతే లోపల రాయి తీశారో ఏమైపోయింది దెబ్బకి? దేవునికి స్తోత్రం చెప్తామండి. ఎంత ఆశ్చర్యకరం. ఎప్పుడైతే నువ్వు నమ్మిందో, ఎప్పుడైతే దేవునికి నీకు ఉన్న అడ్డును తోసేసావో, ఇంకా అంతే, దేవుడు అద్భుత కార్యం. ఎప్పుడైతే నువ్వు విశ్వాసం ఉంచావో, రెండో బ్రిడ్జ్ చెప్తున్నాను. మొదటి బ్రిడ్జ్ 102 నుంచి 103కి కన్నీళ్ళు, పశ్చాత్తాపం, రిపెంటెన్స్. నీ పాపములు దేవుని ఎదుట ఒప్పుకోవాలి. దెన్ 102 నుంచి నువ్వు 103కు వెళ్ళాలంటే విశ్వాసం, ఫెయిత్. ఏంటి? విధేయతతో కూడిన విశ్వాసం, ఒబీడియన్స్. ఆ రాయి తీసివే. నీ హృదయంలో ఏది అడ్డుగా ఉంది? అమ్మా, అవిశ్వాసం ఉందా? అవిధేయత ఉందా? దేవునికి అయిష్టమైనవి దాచిపెట్టుకున్నావా? లోపడు. ఇంకా అంతే. 102 నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? రాయి తీసేసింది. ప్రభు అన్నాడు, లాజరు కదా. రెండో బ్రిడ్జ్. దెన్ మూడో బ్రిడ్జ్ 102 నుంచి 103కు రావాలంటే చెప్పైనా చాలా ఇష్టం నాకు. కీర్తన 41. కీర్తన 41. ఆపత్కాలమందు యెహోవా 40వ కీర్తన. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని. ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని. ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. మూడో బ్రిడ్జ్ కనిపెట్టుట, ఉపవాసము, ప్రార్థన. చూడండి, చెప్తాను మీకు చాలా అద్భుతమైనటువంటి మాట మీకు చెప్తాను. చూడండి, అద్భుతమైన మాట.
రాజులు 19 అధ్యాయం. 2 రాజులు 19 అధ్యాయం చూడండి. రాజులు 2వ గ్రంథం 19 అధ్యాయం మొదటి నుంచి చదువు. హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకొని యెహోవా మందిరమునకు పోయి గృహ నిర్వాహకుడగు ఎల్యాకీమును, శాస్త్రి షెబ్నాను, యాజకులలో పెద్దలను, ఆమోజు కుమారుడును, ప్రవక్తయునైన యెషయా యొద్దకు పంపెను. వీరు గోనెపెట్ట కట్టుకొని అతని యొద్దకు వచ్చి అతనితో ఇట్లనిరి: హిజ్కియా సెలవిచ్చినదేమనగా, ఈ దినము శ్రమయు శిక్షయు దూషణయు గల దినము. పిల్లలు పుట్టవచ్చిరి గాని కనుటకు శక్తి చాలదు. చూడండి, ఉపవాసం. ఎప్పుడైతే ఉపవాసం ఉన్నాడో హిజ్కియా, దేవుడు కన్నిట్లోంచి దేంట్లోకి నడిపించాడు? స్తుతిలోనికి నడిపించాడు. ఉపవాస ప్రార్థన అన్నమాట. స్తోత్రం చెల్లి చిన్న డిస్టర్బెన్స్. మొదటిది గుర్తుపెట్టుకోండి. మొదటిది పశ్చాత్తాపం, 2 విశ్వాసము, 3 ఉపవాసము, ప్రార్థనలో కనిపెట్టడం. ఇంకంతే, దేవుడు నిన్ను కన్నీటి నుండి సంతోషంలోనికి నడిపిస్తాడు. దెన్ 4వది చెప్తాను. 4వది అతి ప్రాముఖ్యమైనది. అదేంటయ్యా అంటే మీతో చెప్తాను, ఆయన మాటకు విధేయత చూపించడం, లోబడటం, ఆయన వాక్యానికి గైకొనటం. చూడండి, 119వ కీర్తన 112. 119వ కీర్తన 112. మళ్ళీ చదువు. నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోపరుచుకొని ఇది చాలా ముఖ్యం. నువ్వు నీ కన్నీటి జీవితంలో నుండి నీవు సంతోషంలోకి రావాలంటే ఆయన వాక్యానికి ఏం చేయాలి? విధేయత చూపించాలి. దీనికి ఇంకొక చిన్న వాక్యం చూపిస్తాను. లూకా సువార్త 5వ అధ్యాయం 4వ వచనం. ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోణిని లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను, ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. ఆయనను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. వారు అలాగు వెంటనే దేవుని మాటకి లోబడ్డాడు. ఏం జరిగింది చెప్పండి? విస్తారమైన చేపలు. ఎప్పుడైతే దేవుని మాటకు లోబడ్డాడో తన కన్నీటిలో నుంచి దేవుడు ఏం చేశాడు?
ఈ రాత్రి వేళ ప్రభు బిడ్డలారా, ఆయన మారాను మధురముగా మార్చే దేవుడు. నీ కన్నిటిని సంతోషంగా మార్చే దేవుడు. నీ బూడిదను, నీ గోని పట్టును తీసివేసి సంతోష వస్త్రాన్ని ఇచ్చే దేవుడు. ఆశ్చర్య కార్యములు చేయ దేవుడు. దావీదు ఎంతగా స్తుతిస్తున్నాడో చూడండి. కన్నీటిలో ఉన్న దావీదు, భయంకరమైన పరిస్థితిలో ఉన్న దావీదు, భయంకరమైన కన్నీటిలో ఉన్న దావీదుని అద్భుతమైనటువంటి సంతోషంలోనికి దేవుడు ఏం చేశాడు? నడిపించాడు. శాశ్వతమైన కృపను ఇచ్చాడు. ఓ మానవుడా, నువ్వు భయంకరమైన పరిస్థితిలో ఉండవచ్చు, భయంకరమైన మరణం క్రిందనే ఉండవచ్చు. అయితే దేవుడు నిన్ను శాశ్వతమైన కృపలోనికి నడిపి, ఆ శాశ్వతమైన ఆనందంలోనికి నడిపిస్తాడు. రాత్రి ప్రభు ఎత్తుకు వస్తావా? 102 దుఃఖములో ఉన్న మనిషిని ఆ నిత్య సంతోషంలోకి నడిపించడానికి ప్రభు దీనుడై వచ్చాడు. ఆ స్త్రీ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతుంది. ఆమె విశ్వాసంతో ప్రభువుకు లోబడి ప్రభు యొక్క వెనక భాగానికి వచ్చి వస్త్రపు చెంగును, బాబాయ్ ఎంత సంతోషం! నీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. ఈ రాత్రి ప్రభు ఎందుకు వస్తావా? ఈ మాటలతో నేను కొంచెం ముందుకు వస్తాను. మనిషి ఒక రహస్యాన్ని మర్చిపోయాడు. అది నేను మీతో చెప్పి, అది యాక్చువల్గా దేవుడు నాకు అనుగ్రహించిన వర్తమానం. అయితే నేను కొంచెము మీకు వివరంగా ఉండటానికి 102, 103లోకి తీసుకుని వచ్చాను. చూడండి, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు. చూడండి, లూకాసు వార్త 12వ అధ్యాయం 14వ వచనం చదివాము. ఆయన ఓయి మీ మీద తీర్పరిగానైనను పంచిపెట్టువానిగానైనను నన్నెవడు నియమించెనని అతనితో చెప్పెను. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదని ప్రభు ఒక ఖచ్చితమైన మాట చెబుతున్నాడు, ఒక ఖండితమైన మాట. ఓ మనిషి, ఒకని కలిమి విస్తరించుట, ఒకని డబ్బు విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు. ఈ వచనాన్ని నేను పరిశోధిస్తున్నాను. మానవ జీవితమునకు మూలమయ్యేది, మానవ జీవితమునకు ఆధారమేది? దేవుని వాక్యములో నుండి 4-5 చెప్దాం అనుకున్నాను. నేను ఊరికే కొన్ని మీతో చెప్తాను. మానవ జీవితానికి మూలం ఏంటో తెలుసా? ఒకటి, నేను కొన్ని మాటలు మీతో చెప్తాను. ఇక్కడ దీంట్లోకి రాకముందు ఇక్కడ ఈ ఒక ధనవంతుని గురించి ప్రభు చెప్తాడు. ఆ ధనవంతుడు అనుకున్నాడు, ధనము మూలము అనుకున్నాడు. నా ప్రాణమా, తినుము, త్రాగుము, సంతోషించుము, సుఖించుము, నీకు అనేక సంవత్సరములకు సరిపడా ధనము సమకూర్చబడి ఉన్నది. ఆ మనిషి అనుకుంటున్నాడు, ఏది మూలం అనుకుంటున్నాడు? ధనము మూలము కాదు. ఈ లోక సంబంధమైనది ఏది మూలము కాదు. మానవ జీవితానికి మూలం ఏంటో తెలుసా? మొదటిది ఆయన కృప మూలము. మూలమైనటువంటి కృప. మానవ జీవితమునకు మూలమైనది ఏమిటి? కృప. నేను మీతో చెప్పిన 63వ కీర్తనలో నీ కృప జీవము కంటే ఉత్తమం. మానవ జీవితానికి మూలము కృప. మీరు కృప చేతనే ఏం చేయబడ్డారు? రక్షించబడి ఉన్నారు. విశ్వాసము ద్వారా కృప చేతనే మీరు ఏం చేయబడి ఉన్నారు? అది మొదటి మూలము. నేను 4 మూలాలు చెప్తాను. అమ్మా, నేను మీతో చెప్పిన, అయ్యా, ఇంకా రక్షణ పొందకుండా ఉన్న బిడ్డలు, ఈ కుటుంబ యజమానుడు, ఇక్కడున్న బిడ్డలు ఇంకెవరైనా ఉన్నారా?
మీకు కోట్ల రూపాయల ఆస్తుంది, రక్షణ లేదు, కృప లేదు, ఏమన్నా ఉపయోగం ఉందా? ఈ లోకం విడిచి నిత్య నరకం. మొదటిది, మానవ జీవితానికి మూలము కృప. దెన్ రెండవది చెప్తాను, చాలా ముఖ్యమైనది. రెండవది, మానవ జీవితానికి మూలం ఏంటో తెలుసా? దేవుని చిత్తము. ఏం చెప్పండి? చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. ఈ లోకమైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము. రెండవది, మానవునికి మూలం ఏంటి? నీ జీవితానికి, నీ ఆశీర్వాదానికి మూలము దేవుని చిత్తము. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడును పరలోకము. ఆయన చిత్తమును చేయువాడే దేవుని రాజ్యమును స్వతంత్రించుకుంటాడు. రెండవది, దేవుని చిత్తము. మానవ జీవితానికి మూలము దేవుని చిత్తము. దెన్ మూడవది, మానవుని జీవితానికి అతి ముఖ్యమైనది ఏంటంటే దేవుని వాక్యము. దేవుని వాక్యము మూలమైనది. ఈ నా మాటలు విని దాని ప్రకారం నడుచుకున్నవాడు బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి. మానవ జీవితానికి మూలము దేవుని వాక్యము. ఇక్కడ నేను కొంచెము చిన్న వాక్య ధ్యానంగా విశ్వాసం నేను మీతో చెప్పాలి. అనుదినము నమ్మకంగా వాక్యం ధ్యానం చేసుకుంటున్నావా? అనుదినం వాక్యం నమ్మకంగా చదువుకుంటున్నావా? నీ జీవితాన్ని వాక్యం మీద కట్టుకుంటున్నావా ప్రియ బిడ్డ? మూడవది, దేవుని యొక్క వాక్యం. దెన్ నాలుగవది, మానవ జీవితానికి అతి ప్రాధాన్యమైనది ఏంటో తెలుసా? ప్రార్థనా జీవితం, ఉపవాసం. మార్కు సువార్త 9:29 మానవ జీవితానికి మూలము. దయచేసి చూడండి, 9:29. అందుకాయన ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఈ విధమైన ఉపవాసము అది మానవ జీవితానికి మూలం. ఈ రాత్రి వేళ ఓ మనిషి, మానవ జీవితానికి ఏది మూలమో నువ్వు గుర్తెరగలవా? ఈ రోజున మనుషులు డబ్బు కోసం, లోక సంబంధమైన వెండి బంగారాల కొరకు ప్రయాసపడుతున్నారు కదా. మూలమైన దాన్ని ఏం చేస్తున్నారు? 4 చెప్పాను కదా. దెన్ 5వది, మానవ జీవితానికి మూలము దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన ఆత్మానుసారంగా మనం ఏం చేయాలి? నడుచుకోవాలి. ఇది చాలా అద్భుతమైనటువంటి మాట. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16-17 వచనాలు. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి. నువ్వు శరీరానుసారంగా నడుచుకుంటే, శరీర క్రియలు నీలో ఉంటే నిత్య నరకం తప్పదు. చదువమ్మా. అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మచేత నడిపింపబడని ఎడల. మానవ జీవితానికి మూలం పరిశుద్ధాత్మ దేవుడు, ఆత్మానుసారమైన జీవితం. నేను మిమ్మల్ని ఒక మాట అడగొచ్చా కన్నీటితో? నువ్వు శరీర సంబంధమైన వ్యక్తిగా ఉన్నావా? శరీర సంబంధమైన క్రియలు ఉన్నాయా? శరీర కార్యములు స్పష్టమైనవి. ఇవి జరిగించేవాడు దేవుని రాజ్యమునకు. నీ హృదయములో కక్ష, ద్వేషము, అసూయ, శరీర కార్యాలుంటే నువ్వు దేవుని రాజ్యమునకు వారసుడు. మానవ జీవితమునకు మూలము, మానవ జీవితానికి ఆధారము మొదటిది
ఆయన కృప. రెండవది దేవుని చిత్తం. మూడవది దేవుని వాక్యం. దెన్ నాలుగవది ప్రార్థన ఉపవాసం. దెన్ ఐదవది నేను ఇంకొని చెప్పొచ్చు, ఇక్కడ నేను ఆగిపోయినా. అమ్మ, మన జీవితాన్ని కట్టుకోవాలి. ప్రియ తల్లులు, తండ్రులు, అత్యంత ప్రియమైన ప్రభు బిడ్డలారా, మన జీవితాన్ని దేని మీద కట్టుకుంటున్నాం? ప్రభు నిలబడి అంటున్నాడు ఆ రోజున, ఓయి నన్ను మీ మీద తీర్పుగా నేను పంచిపెట్టేవాళ్ళు, కానీ ఎవరు నియమించారు? ఒకరిని కలిమి విస్తరించడం మానవుని జీవమునకు యెహోవాయే నీ ప్రాణమునకు నీ దీర్ఘాయునకు మూలం. మీరు ఈ వాక్యాలు గైకొని ఎడల, ద్వితీయోపదేశకాండంలో దేవుడి మాట 28:1 చదువు. 28:1 ద్వితీయోపదేశకాండం. నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చిస్తాడు ఆయన. భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే. వాక్యము మూలం, ఆశీర్వాదానికి మూలం. రాత్రి నీ ప్రాణమునకు నీ దీర్ఘాయువునకు మూలమైన ఆ ప్రభువుకు లోబడతావా? ఎవరైనా రక్షణ పొందుకుంటుంటే, ఎవరైనా ఇంకా ప్రభువుకు మీ హృదయం ఇవ్వకపోతే, రాత్రి ప్రభు ఎత్తుకు రండి. మన ఆత్మీయ జీవితాన్ని పరీక్షించుకుందాం. ప్రభుకు మన జీవితం సమర్పించుకుందాం. రక్షణ పొందిన బిడ్డలారా, నీ ఆత్మీయ జీవితాన్ని ఏ విధంగా కట్టుకుంటున్నావు? నేను రెండో మాట మీద చెప్పిన కొంచెం కన్నీటితో, ఒకవేళ నువ్వు రక్షణ పొంది బలహీనుడు అయ్యావేమో, బలహీనురాలు అయ్యామో, ప్రభుకు దూరంగా ఉన్నావేమో, రాత్రి ప్రభు ఎత్తుకురా. నీ జీవితాన్ని తిరిగి ప్రభువుకి సమర్పించుకో. ఆ మూలమై ఉన్న వాక్యమును, కృపను నువ్వు విడిచిపెడితే భయంకరం. నిన్ను తప్పించేవాడెవరు ఉండరు. రాత్రి ప్రభు ఎత్తుకొస్తారా? మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు తన వాక్యమును మన హృదయంలో ఆశీర్వదించునుగాక. ప్రభువునకు, ప్రభు దృష్టికి ఏదైనా విధేయుంటే ఒప్పుకొని ప్రభుకు మన జీవితాలు సమర్పించునుగా. దయచేసి అందరూ ప్రార్థన చేసుకోండి. ప్రార్థనలో ఎవరు నిర్లక్ష్యంగా ఉండవద్దు. ప్రార్థన చేసుకోండి. ఒకరించండి. మన మధ్య స్థానిక సంఘ కాపరి గారు ఉన్నారు, ఆయన వచ్చి ప్రార్థన నడిపిస్తారు. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఈ రాత్రి మీ పరిశుద్ధ నామంలో మీ దాసులమైన మేమందరం, మీ ప్రియదాసుడు మంకాళ్ళ నారాయణ గారు, ఆశీర్వాదమ్మ గారి కుటుంబ పక్షంగా వారి కుమార్తె రాజేశ్వరి గృహమందు మీ ప్రియదాసుని దేవరాజు అన్నయ్యని మీ ఆత్మచేత నింపి మీ నిత్య జీవపు మాటల్ని, మీ అమూల్యమైన పరలోకపు సత్యములను మాత్రం మాట్లాడి ఈ గ్రామంలో ఇంకా మీకు దూరస్తులుగా, లోకస్తులుగా, ఇంకను ప్రభా ఈ శరీర ఆశలతో రక్షణ లేక జీవిస్తున్న బిడ్డలు అనేకులు హెచ్చరించబడ్డానికి, మీ వైపు తిరగడానికి మీరు ఇచ్చిన ఈ అమూల్యమైన సందేశం కొరకు, ఈ సమయం కొరకు మీకు స్తోత్రములు. వాక్యం అందించిన మీ ప్రియదాసుని ఆశీర్వదించండి, ఆరోగ్యంతో నింపండి. ఇంకా అనేక మంది రక్షింపబడ్డానికి మీ దాసుని మీ బోరుగా వాడుకుంటున్నందుకే మీకు స్తోత్రం. అలాగే ప్రభా, ఈ కూడికను ఏర్పాటు చేసుకున్న మీ దాసుని కుటుంబాన్ని, వారి పిల్లల్ని ఆశీర్వదించమని, కుమార్తెలు ఇరువురు కుటుంబాలని, కుమారుడి కుటుంబాన్ని, మనమడు మనమరాళ్ళని ఆశీర్వదించమని, విన్న వాక్యం వీళ్ళందరి హృదయాలలో మీరు నాయన ముద్రించి భద్రపరచమని, కూడి వచ్చిన ప్రియులందరిని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ, మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు జీవము కలిగిన నామంలో ప్రార్థించి మనవులు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.
తీసుకుని వచ్చిన మీ సేవకులందరి కొరకు వందనాలు నాయన. స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. మీ పాదములకు నమస్కరిస్తూ ఉన్నాను ప్రభువా. నాయన నారాయణ, కుటుంబ సభ్యులు బిడ్డల్ని మీరు దర్శించండి. కుటుంబంలో ఇంకెవరైతే రక్షణ పొందలేదో వారు రక్షించబడుటకు సహాయం చేయండి. మరి అమ్మాయి రాజేశ్వరి పట్ల కూడా ఎంతో కృప చెప్పారు. బిడ్డల్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. కుమారుడు కూడా రక్షణ పొంది నీ సాక్షిగా నిలబెట్టుకోండి. ఎంతైనా నమ్మదగిన దేవుడు నాయన. పరిమి నుండి పలు గ్రామాల నుంచి తీసుకుని వచ్చిన ప్రియ బిడ్డలందరినీ దీవించండి. సంఘమును మీ దాసులను మీరు ఆశీర్వదించండి. 103లో మిమ్మల్ని స్తుతించే బిడ్డలుగా చేయనాయన. జీవిత రహస్యములను తెలుసుకోవడానికి సహాయం చేయి. నీ గొప్ప కార్యం జరిగించమని ఆశీర్వదించమని దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ దీన బిడ్డలకి సర్వలోకులున్న పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు నిరంతరం తోడై నడిపించునుగాక.